నమస్తే, వెల్కమ్ టు న్యూస్ అవర్. డీటెయిల్స్ చూద్దాం. కుక్కట్పల్లి ఎమ్మెల్యే మాధవన్ కృష్ణారావు ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవం వేడుకలు నిర్వహించారు. మహిళలకు చీరలు పంపిణీ చేసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్యే మాధవరం. తెలంగాణలో మహిళలకు పెద్దపీట వేసింది కేసీఆర్ అని అన్నారు. రాజకీయాల్లో మహిళలకు అన్ని రంగాల్లో 50% పెట్టింది కేసీఆర్ అని అన్నారు. మహిళలకు చేయూత కుట్టు మిషన్లు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు సైతం మహిళలకు పేరు మీదే ఆయన చేశారని అన్నారు ఎమ్మెల్యే మాధవన కృష్ణారావు. మధ్యలోని ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మహిళలకు 50% రాజకీయంలో 50% జెడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ, కార్పొరేషన్లు కానీ 50% ఇచ్చినటువంటి నాయకుడు గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. అదేవిధంగా ఏదైతే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ నిరుపేద ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు కనీసము ఆర్థిక స్తోమత లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారు 1,116 రూపాయలు, 16 రూపాయలని కళ్యాణ లక్ష్మి పేరు మీద కొన్ని లక్షల మందికి 17 లక్షల మందికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేరు మీద 1,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆ రకమైనటువంటి స్కీముల ద్వారా చాలా ఇంప్లిమెంట్, దళిత బందే కానీ, బీసీ బందే కానీ, మైనార్టీ బందే కానీ, మహిళలకు ఏంటి మిషన్సే కానీ, మహిళల పేరు మీద పట్టాలు ఇచ్చడం కానీ, మహిళల పేరు మీద డబుల్ బెడ్రూమ్లు ఇచ్చలే కానీ, ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో బ్రహ్మాండంగా చేశారు. ఆ ఆలోచనే కెంటీన్లు కూడా, ఆ రోజు మహిళల్లో కూడా కెంటీన్లు వేయడం, మహిళకు ఉన్నటువంటి గౌరవాన్ని కాపాడే విధంగా చేయడం జరిగింది. దానికి మా ముఖ్యమంత్రి తొలి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియస్తూ మహిళలకు ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియస్తాం. ఇంకా మహిళలు కూడా రేపు రాబోయే కాలంలో 33% ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందో వచ్చే అసెంబ్లీలో కల్లా ఆ 33% ఏదో మహిళలకు ఇవ్వాలనో ఖచ్చితంగా ఇవ్వాలని నేను ఒక కుక్కట్పల్లి శాసనసభ్యునిగా డిమాండ్ చేస్తూ ఉన్నాను.